హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఈరోజు శ్రీరామనవమి కదా, గుడికి వెళ్ళాము. ఇదిగోండి మొత్తం చూడండి. అయితే మా గుడి మొత్తం అలా ఉంది. దీని వెనక్కి అయితే ఇదిగోండి, ఇక్కడ మా దివ్య మొక్కుతుంది కదా, ఇదేమో అయ్యప్ప స్వామి గుడి అనమాట. ఇది మా మాయ వాళ్ళు కట్టించారు. ఇదిగోండి ఇలా ఉంది మొత్తం. ఇదైతే 2015లో కట్టించారు అయ్యప్ప స్వామి గుడి. ఇదిగోండి భలే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూసారా, నేమ్ ప్లేటు ఇవన్నీ ఇలా ఉన్నాయి. రాపర్తి త్రినాథరావు, శ్రీమతి పార్వతి అని ఉంది కదా, వీళ్ళే మా మావయ్య, మా అక్క. నెక్స్ట్ అక్కడి నుంచి కొంచెం ముందుకి ఇలా వచ్చేసాం, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదిగోండి చూసారా, ఈ ముందుకి ఇలా వెళ్తుంటే ఇక్కడ కూడా ఒక అమ్మవారి బొమ్మ ఉంటుందన్నమాట, విగ్రహం అది. ఇదిగోండి ఇక్కడ ఈ గుడిలో మొత్తం ఈరోజు శ్రీరామనవమి కదా, కొంచెం హడావిడిగా అంతా ఉంది. ఈ అమ్మవారి పేరైతే బంగారు తల్లమ్మ అమ్మవారు అనమాట. ఇదిగోండి ఈ పండగ కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు గ్రాండ్గా. మీరు ఎప్పుడైనా ఒకవేళ చూడలేదు, మీకు తెలియలేదంటే ఇక్కడ జగదాంబ జడ్జికోట దగ్గర అనమాట, చాలా బాగా జరుగుతుంది. ఇదిగోండి మొత్తం అయితే ఇలా వీడియో తీశాను నేను. మా దివ్య ఏమో నేను లోనికి వెళ్ళొస్తాను అక్క అన్నది, నేనైతే వెళ్ళి వచ్చేసాను. ఇదిగోండి మా దివ్య లోనికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ శ్రీరామనవమి కదా, దీనికి ఇదిగోండి ఇలా మొత్తం అంతా జరుగుతుందన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి మొత్తం ఇలా అయ్యింది, చాలా బాగా చేస్తున్నారు, నాకైతే భలే నచ్చింది. ఇక్కడి నుంచి మేము కొంచెం ఇలా ముందుకి వచ్చేస్తే ఇదిగోండి చూసారా, ఇలా ఈ చుట్టూ అయితే ఇలా ఉంది. దీనికి కొంచెం రోడ్డు దగ్గర ఇలా వేశారనమాట. చూసారా, రాముల వారి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇదిగోండి అంటే ముందు రోజు నుంచే ఇవన్నీ బాగా డెకరేషను అవంతా చేశారు. అప్పుడు నేను ఇంకా ఏం వీడియో తీసుకోలేదు. ఇదిగోండి ఆ ముందు రోజు మధ్యాహ్నం నైటు ఇవన్నీ ఇలా అరేంజ్ చేశారు. వీళ్ళందరేమో కళ్యాణం జరిపించుకుంటున్నారనమాట. ఇదిగోండి వీళ్ళందరూ మా వీధిలో ఉండేవాళ్ళు. ఇదిగోండి ఇలా ముందుకి పెట్టుకున్నారు పువ్వులు, కుంకుమ, పసుపు ఇవన్నీ. వీళ్ళు మా వీధిలో ఉంటారు ఆంటీ వాళ్ళు, ఈ చైర్స్లో కూర్చొని వీళ్ళు కూడా ఇలా చూస్తున్నారు. చూసారా, భలే ఉంది కదా. ఇంకా అంతా చూసేసారు. ఇదిగోండి పైన కూడా ఇలా తాటి కమ్మలతో ఇలా వేసేసి ఇలా ఒక డెకరేషన్ క్లాత్ లాంటిది పెట్టారనమాట. అంటే వెండ కదా, చాలా వేడిగా ఉంటుందని ఇలా మొత్తం డెకరేట్ చేశారు. ఇక్కడైతే చాలా బాగుంది, వేడిగా కూడా లేదు, చల్లగా ఉంది. మొత్తం అయితే చూడండి ఎంత బాగా నీట్గా కనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి దగ్గరికి వెళ్ళి మరీ వీడియో తీశాను. మొత్తం అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి దగ్గర నుంచి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇదిగోండి మీరందరూ ఎలా జరుపుకున్నారో ఏంటంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇదిగోండి చూసారా, ఇంకా ఇవన్నీ చూసేసుకొని వీడియో తీసుకొని వెళ్ళిపోదామనేసి మేము వచ్చేసామన్నమాట. ఇక్కడి నుంచి చూశాక ఇదిగోండి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి విగ్రహం అది ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడికి వెళ్ళాము.
చూసారా, ఇదే ఆంజనేయ స్వామి వారి గుడి అన్నమాట. లాక్ చేసి ఉంది. మేము జస్ట్ బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాం. ఈ పక్కనే అయితే పంతులు గారు వాళ్ళ ఆవిడనమాట తిను. ఇదిగోండి, ఆవిడతో అయితే మాట్లాడేసి ఇంకా అలా ముందుకు వచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడైతే పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఆకు, చెక్క ఇవన్నీ అమ్ముతున్నారనమాట. నెక్స్ట్ ఆ పక్కనే ప్రసాదంగా బెల్లం పానకం, పులిహోర కూడా పెడుతున్నారు. మేమైతే పులిహోర అవి తీసేసుకొని వచ్చేసాం. ఇదిగోండి, వీళ్ళే మా వీధిలో ఉండే పిల్లలు. ఇదిగోండి మా చోటుగాడు. నెక్స్ట్ ఇక్కడ మేము పులిహోర తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని వస్తే ఆ పులిహోర వేసే పక్కనే రాముల వారి కళ్యాణం జరుపుకోవడానికి ఈ నేమ్స్ అవన్నీ వీళ్ళు రాస్తున్నారు. అది కూడా వీడియో తీసేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇదిగోండి, నేనైతే ఇలా రెడీ అయ్యాం. ఇదిగోండి ఇలా వెళ్తున్నాం. చూసారా, నేను ముందు నడుస్తున్నాను, మా దివ్య అయితే వీడియో తీసుకుంటూ వస్తుంది. నేను ఇంకా ఇదంతా అయిపోయాక ఇదిగోండి చూసారా, ప్రసాదం అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్.